ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ రికార్డ్ స్థాయిలో పోలయ్యాయి. 2019 ఎన్నికల సందర్భంగా పోలైన 1.20 లక్షల ఓట్లకు ఈసారి ఎన్నికల్లో 5 రెట్లు అధికంగా 5.38 లక్షల ఓట్లు రికార్డ్ స్థాయిలో ఉద్యోగులు వేశారు. ఎన్నికల విధి నిర్వహణకు వెళ్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి పనిచేసే ప్రాంతంలోనే పోస్టల్ బ్యాలెట్లు పోల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్లు అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో పోలయ్యాయి. అత్యధికంగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవడంతో అధికార పార్టీలో ఆందోళన రెట్టింపైంది. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్లు అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాతకాలను మార్చే విధంగా పోలయ్యాయి. పోటాపోటీగా ఉన్న నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్లు కీలక పాత్ర పోషించబోతున్నాయి. గతంలో మాదిరిగా పోస్టల్ బ్యాలెట్లు ఇన్వాలిడ్ అయ్యే అవకాశం లేదని ఈసారి ఫెసిలిటేషన్ సెంటర్లలో పనిచేసే ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనివల్ల గెజిటెడ్ ఆఫీసర్ కూడా అక్కడే ఉండి సంతకం చేశారు. అదేవిధంగా బ్యాలెట్ పేపర్ను మడత వేసే విషయంలో కూడా పోలింగ్ సిబ్బందే మడత వేసి ఇవ్వడంతో అక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పోయింది. అయితే పోస్టల్ బ్యాలెట్లు తక్కువగా పోలవుతాయని అధికార పార్టీ తొలుత భావించింది. కానీ అందుకు భిన్నంగా పోస్టల్ బ్యాలెట్లు పోల్ కావడంతో అంచనాలు తారుమారయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కేవలం 1,20,000 మాత్రమే పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. 2024 ఎన్నికల్లో 5,39,000 పోస్టల్ బ్యాలెట్లు పోల్ కావడంతో అధికార పార్టీలో ఆందోళన పెరిగింది. ఉద్యోగులకు ప్రభుత్వంపై ఉన్న కసి, ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వకపోవటం, రివర్స్ పీఆర్సీ, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సకాలంలో బకాయిలు చెల్లించకపోవటం, చివరకు పెన్షనర్లకు కూడా సకాలంలో పెన్షన్లు ఇవ్వకపోవడం వంటి అంశాలు ఉద్యోగుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా పోలింగ్ నిర్వహించిన ఉపాధ్యాయులు ప్రభుత్వంపై కత్తులు నూరుతున్నారు. వీరే పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఇదే అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ఈసారి పోస్టల్ బ్యాలెట్లలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. ఆ తర్వాత నంద్యాల జిల్లాలో 25,283 పోస్టల్ బ్యాలెట్లు, మూడో స్థానంలో కడప జిల్లాలో 24,918 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. రాష్ట్రంలో అత్యల్పంగా నరసాపురంలో 15,320 పోస్టల్ బ్యాలెట్లు నమోదైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఆయా జిల్లాల్లో పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేందుకు ఎన్ని టేబుల్స్ ను ఏర్పాటు చేయాలనే అంశంపై కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్లు పోలైన శ్రీకాకుళం జిల్లాలో 50 టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ కు 778 ఓట్లు లెక్కిస్తారు. విశాఖపట్నం జిల్లాలో 25,681 పోస్టల్ బ్యాలెట్లు ఉండటంతో 18 టేబుల్స్ ఏర్పాటు చేసి ఒక్కో టేబుల్లో 1,427 ఓట్లు లెక్కించనున్నారు. అనకాపల్లి జిల్లాలో 14 టేబుల్స్ వేసి ఒక్కో టేబుల్ కు 1,627 ఓట్లు లెక్కించాలని నిర్ణయించారు. పోస్టల్ బ్యాలెట్లు లెక్కించే సమయంలో గందరగోళం నెలకొనే ప్రమాదం ఉందని రాజకీయ పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలంటే డిక్లరేషన్, కవర్పై సంతకాలు టాలీ కావాల్సి ఉంటుంది. దీంతో పాటు పోస్టల్ బ్యాలెట్లో ఓటర్ తమ ఓటును వేసే సమయంలో 2 గడుల మధ్య మాత్రమే టిక్ పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే సక్రమంగా ఉంటేనే పోస్టల్ బ్యాలెట్ ను పరిగణలోకి తీసుకుంటారని ఎన్నికల కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. అందువల్లే 500 పోస్టల్ బ్యాలెట్లను ఒక్కో టేబుల్లో లెక్కించాలని ఈసీని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.